ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం వివక్షతను అర్థం చేసుకుందాం. ఇందులో 170 నుంచి 185 పేజీ వరకు. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? వివక్ష. సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారంటే వివక్ష. సామాజిక వాతావరణంలో కూడా కొన్ని సమూహాల లేదా సంఘాల ప్రజలు బహుశా వివక్షతను ఎదుర్కొనే ఉంటారు. వీరి భాష, ఆచారాలు, మత సమూహాలు, అధిక సంఖ్యాకులు భిన్నంగా ఉండడమే దీనికి కారణమై ఉంటుంది. ఈ వివక్షతకు సామాజిక వాతావరణంలో కూడా కొన్ని సమూహాల లేదా సంఘాల ప్రజలు బహుశా వివక్షతను ఎదుర్కొనే ఉంటాయి. వీరి భాష, ఆచారాలు, మత సమూహాలు అధిక సంఖ్యాకులకు భిన్నంగా ఉండడమే దేనికి కారణమై ఉంటుంది ఈ వివక్షతకు. పేదరికం, దిగువ సామాజిక వర్గానికి చెందిన వారుగా పరిగణించబడడం, ఇతర వ్యక్తులతో పోలిస్తే తమను తక్కువ స్థాయిలో చూడడం వంటివి కూడా దేనికి కారణాలని వారు భావిస్తారు. ఈ వివక్షతకు పేదరికం, దిగువ సామాజిక వర్గానికి చెందిన వారుగా పరిగణించబడడం, ఇతర వ్యక్తులతో పోలిస్తే తమను తక్కువ స్థాయిలో చూడడం వంటివి కూడా దేనికి కారణాలని వారు భావిస్తారు. ఈ వివక్షతకు కొన్నిసార్లు ఈ వివక్షను ఎదుర్కొంటున్న సమూహాలు ఎలా పరిగణించబడతాయి? ఇటువంటి వ్యత్యాసం, వివక్షత కారణంగా ఈ సమూహాలు వనరులను, అవకాశాలను, వారి హక్కులను అనుభవించలేకపోతున్నారు. శత్రువులుగా. కొన్నిసార్లు ఈ వివక్షను ఎదుర్కొంటున్న సమూహాలు ఎలా పరిగణించబడతాయంటే శత్రువులుగా. ఇటువంటి వ్యత్యాసం, వివక్ష కారణంగా ఈ సమూహాలు వనరులను, అవకాశాలను, వారి హక్కులను అనుభవించలేకపోతున్నాయి. ఎలా పరిగణించబడుతున్నారంటే శత్రువులుగా. ఆదివాసీలు అనే ఈ పదానికి సరైన అర్థం మూలవాసులు. ఆదివాసులు అనే ఈ పదానికి సరైన అర్థం ఏంటంటే మూలవాసులు. భారతదేశ జనాభాలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆదివాసీలు? 8% మంది. భారతదేశం జనాభాలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆదివాసీలు అంటే 8% మంది. భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉదాహరణ జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో, భిలాయ్. భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉదాహరణ జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో, భిలాయ్. ఆదివాసీలందరూ ఒకే సారూప్య జాతికి చెందినవారు కారు. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులున్నాయి? 500. ఆదివాసీలందరూ ఒకే సారూప్య జాతికి చెందినవారు కారు. భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులున్నాయంటే 500. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. ఏ రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉందంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. ఒక్క ఒరిస్సా రాష్ట్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది? 60. ఒక ఒరిస్సా రాష్ట్రమే దాదాపు ఎన్ని విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉందంటే 60. ఆదివాసీ సమాజాలు చాలా విలక్షణమైనవి. ఎందుకంటే వీటిలో ఏ భేదాలు చాలా తక్కువగా ఉంటాయి? వర్గ భేదాలు. అందుకే ఇవి జాతులు, వర్ణాలతో కూడినంటే కుల సమూహాలకు, రాజుల పాలనలో గల సమూహాలకు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీ సమాజాలు చాలా విలక్షణమైనవి. ఎందుకంటే వీటిలో ఏ భేదాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే వర్గ భేదాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి జాతులు, వర్ణాలతో కూడిన సమూహాలకు, రాజుల పాలన గల సమూహాలకు భిన్నంగా ఉంటాయి. ఇవి ఆదివాసీ సమాజాలు. ఆదివాసీలు ఏ రకాల గిరిజన మతాలను ఆచరిస్తున్నారు? ఇవి ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాలకు భిన్నంగా ఉంటాయి. అవి ఏంటంటే పితృదేవతారాధన, గ్రామ ప్రకృతిశక్తుల ఆరాధన, అలాగే వారి భౌగోళిక ప్రాంతాలను అనుసరించి పర్వతారాధన, నదీ ఆరాధన, జంతువులను ఆరాధించడం మొదలైనవి. ఆదివాసులు ఏ రకాల గిరిజన మతాలను ఆచరిస్తున్నారు? ఇవి ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాలకు భిన్నంగా ఉంటాయి. అవి పితృదేవతారాధన, గ్రామ ప్రకృతిశక్తుల ఆరాధన, అలాగే వారి భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి పర్వతారాధన, నదీ ఆరాధన, జంతువులను ఆరాధించడం మొదలైనవి. గ్రామ దేవతలను కొన్ని నిర్దిష్టమైన పవిత్రంగా భావించే గ్రామ సరిహద్దులో గల తోటల్లోనూ, పూర్వీకులను వారి ఇళ్లల్లోనూ పూజించడం పరిపాటి. దీనికి తోడు ఎవరి శాక్తము లేదా శక్తి ఆరాధన, బౌద్ధం, వైష్ణవం, శక్తి
భక్తి క్రైస్తవ మతాలచే ప్రభావితమయ్యారు. ఆదివాసీలు గ్రామ దేవతలను కొన్ని నిర్దిష్టమైన పవిత్రంగా భావించి గ్రామ సరిహద్దులు గల తోటల్లోనూ పూర్వీకులను వారి ఇళ్లలోనూ పూజించడం పరిపాటి ఎవరికి? ఆదివాసీలకి. దీనికి తోడు వారి శాక్తం అంటే శక్తి ఆరాధన, బౌద్ధం, వైష్ణవ భక్తి క్రైస్తవ మతాలచే ప్రభావితమయ్యారు. ఆదివాసీలు అంటే ఎవరి శక్తి ఆరాధన? బౌద్ధం, వైష్ణవ భక్తి క్రైస్తవ మతాలచే ప్రభావితమయ్యారంటే ఆదివాసుల శక్తి ఆరాధన. గిరిజనులను ఏమని కూడా అంటారు? ఆదివాసులు. గిరిజనులు ఏమని కూడా అంటారంటే ఆదివాసులు. మీరు షెడ్యూల్ తెగలు అనే పదాన్ని వినే ఉంటారు. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు. మీరు షెడ్యూల్ తెగలు అనే పదాన్ని వినే ఉంటారు. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు. ఆదివాసులకు ఒక అధికార జాబితా కలదు. షెడ్యూల్ జాతులను షెడ్యూల్ కులాలతో కలిపి ఏ కేటగిరీగా పరిగణిస్తారంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు అనే. ఆదివాసులకు ఒక అధికార జాబితా కలదు. షెడ్యూల్ జాతులను షెడ్యూల్ కులాలతో కలిపి ఏ కేటగిరీ పరిగణిస్తారు? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు అనే కేటగిరీ. అలాగే ఆదివాసీ మతాలు కూడా వారి చుట్టూ ఉన్న సామ్రాజ్యంలో ప్రధాన మతాలను ప్రభావితం చేశాయి. ఉదాహరణ ఒడిశాలోని జగన్నాథుని ఆరాధన, బెంగాల్, అస్సోంలోని శక్తి తాంత్రిక సంప్రదాయాలు. అలాగే ఆదివాసీ మతాలు కూడా వారి చుట్టూ ఉన్న సామ్రాజ్యాల్లోని ప్రధాన మతాలను ప్రభావితం చేసి వాటి కొన్ని ఉదాహరణలు ఒడిశాలోని జగన్నాథుని ఆరాధన, బెంగాల్, అస్సోంలోని శక్తి తాంత్రిక సంప్రదాయాలు. 19వ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు ఏ మతంలోకి మారారు? ఇది ఆధునిక ఆదివాసీ చరిత్రలో చాలా ముఖ్యమైన మతంగా మారింది. క్రైస్తవ మతం. 19వ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు ఏ మతంలోకి మారారు? ఇవి ఆధునిక ఆదివాసీ చరిత్రలో చాలా ముఖ్యమైన మతంగా మారిందంటే క్రైస్తవ మతం. ఆదివాసీలు సొంత భాషలు ఉన్నాయి. అవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. ఇవి ఏ భాష వలె పురాతనమైనవి? సంస్కృతం వలె. ఆదివాసీలు సొంత భాషలో ఉన్నాయి. ఇవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. ఇవి ఏ భాష వలె పురాతనమైనవి అంటే సంస్కృతం వలె. అవి ఏ భాష వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావం చూపాయి? బెంగాలీ వంటి. ఆదివాసీ భాష వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావం చూపాయి. బెంగాలీ. ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? సంథాలీ. ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే సంథాలీ భాష. ఏ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలు కలిగి ఉంది? సంథాలీ. సాధారణంగా భారతదేశంలో ఆదివాసీ సమాజాలను ఎలా చూస్తున్నారు? ఒక ప్రత్యేక ప్రదర్శన కానీ. ఏ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలను కలిగి ఉంది? సంథాలీ భాష. సాధారణంగా భారతదేశంలో ఆదివాసీ సమాజాలను ఎలా చూస్తున్నారంటే ఒక ప్రత్యేక ప్రదర్శనగానే చూస్తున్నారు. భారతదేశంలో సామ్రాజ్యాలు సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందడానికి ఏవి కీలక పాత్ర పోషించాయి? అడవులు. భారతదేశంలో సామ్రాజ్యాలు సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందడానికి ఏవి కీలక పాత్ర పోషించాయంటే అడవులు. ఏ శతాబ్దం వరకు భారతదేశం అధిక భూభాగం అడవులతో నిండి ఉండేది? 19వ శతాబ్దం. ఏ శతాబ్దం వరకు భారతదేశం అధిక భూభాగం అడవులతో నిండి ఉండేదంటే 19వ శతాబ్దం. ఎప్పుడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు? ఉదాహరణ మారిషస్, కరేబియన్, ఆస్ట్రేలియా. 1830లలో. అంటే ఎప్పుడు అంటే ఏ సంవత్సరాల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారంటే ఉదాహరణ మారిషస్, కరేబియన్ వంటి ఆస్ట్రేలియా వంటి దేశాలకు 1830లలో. వారి శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొంది? అస్సాంలో. వారి ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ ఎక్కడ నెలకొందంటే అస్సాంలో. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసులు ఉన్నారంటే 70 లక్షల మంది. నేడు అస్సాంలోనే దాదాపు ఎంతమంది ఆదివాసులు ఉన్నారంటే 70 లక్షల మంది. ఈ వలసదారుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విదారకమైన మరణాలతో నిండిపోయింది. ఉదాహరణకు 19వ శతాబ్దంలోని వలసల్లో ఎంతమంది ఆదివాసులు మరణించారు? 5 లక్షల మంది. ఈ వలసదారుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విదారకమైన మరణాలతో నిండిపోయింది. ఉదాహరణకు 19వ శతాబ్దంలోని వలసల్లో ఎంతమంది ఆదివాసులు మరణించారంటే 5 లక్షల మంది. రా మినీ అస్సాం వెళ్దాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ అదే మన అస్సాం, మమ్మల్ని అస్సాం నుండి దూరం చేసి మోసం చేశావు. ఈ పాట ఎవరి ఆశలను? అస్సాంలో వారు ఎదుర్కొన్న వాస్తవాలను చూపిస్తుంది. వలసదారుల ఆశలను. రా మినీ అస్సాం వెళ్దాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ అదే మన అస్సాం, మమ్మల్ని అస్సాం నుండి దూరం చేసి మోసం చేశావు. ఈ పాట ఎవరి ఆశలను? అస్సాంలో వారు ఎదుర్కొన్న వాస్తవాలను చూపిస్తుందంటే వలసదారుల ఆశలను.
థ్యాంక్ యూ.